వేదిక మీద ఉన్న సతీష్ రెడ్డి గారికి, శేషరెడ్డి గారికి, ఉదయ్ గారికి నా వందనాలు. నేను 2008 to 12 బ్యాచ్ ట్రిపుల్ ఇక్కడే చదివాను. అండ్ ఒకటి కొంచెం నాటుగా చెప్పొచ్చేమో సార్, కలర్స్ ఇది సార్ మా బ్రాండ్. సో మాకు అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2009లో మేము కలర్స్ ఆల్బమ్ చేసాం ఫస్ట్. అంటే సారే మమ్మల్ని యాక్చువల్లీ చెప్పాలంటే ఎంకరేజ్ చేసింది. మేము ఏ రోజు కూడా జస్ట్ నేనైతే 2012 అయిపోయిన తర్వాత ఏదో జాబ్లో సెటిల్ అయిపోదాం ఏదో చిన్నది అనుకున్నాం, కానీ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ స్ట్రక్చర్ మారిపోయింది సార్. అంటే మీరు ఎంకరేజ్ చేసిన విధానమో ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఈ ఆదిత్య కలర్స్ అండ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మాకు చాలా ప్లస్ అయింది. అండ్ సతీష్ రెడ్డి సార్ ఇంకా అసలు మేము 2012లో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. అది ఎవ్రీ ఫేర్వెల్లో కూడా మాకు ఆయన చెప్తూనే వచ్చారు, ఇలాగా మీరు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇంప్రూవ్ అవ్వాలని. కానీ ఇక్కడున్న వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఇంజనీర్లు అయిపోరు, అందరూ ప్రతి జాబ్లో వచ్చేది. నాకు తెలిసి ఉదయ్ గారు లాగా పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. అండ్ ఆ స్కోప్ని క్రియేట్ చేస్తుంది ఇలాంటి కలర్స్ లాంటి ఒక స్టేజ్. అండ్ సతీష్ రెడ్డి గారు, శేషరెడ్డి గారు అసలు వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో I believe each and every one of you have a certain dream or ambitions in life, but this will be the right platform if you can nourish yourself. And I see myself ఏమో రేపన్న రోజున ఒక అవార్డు తీసుకోవచ్చు, లేకపోతే మంచి స్టేట్కి వెళ్ళచ్చు. కాకపోతే అది మనలో ఉంటుంది, మనం ఎలా డిజైన్ చేసుకుంటున్నాం అనేది. కానీ ఆ డిజైన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే కావాలి, అలాంటిది ఈ స్టేజ్. సో ఐ హోప్ మీరందరూ ఇది సీరియస్గా తీసుకుంటారు. ఈ కలర్స్ అనేది ఒక జస్ట్ ఫన్ యాక్టివిటీ కాదు, లేకపోతే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇది కాదు. మేబీ ఇఫ్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, మేబీ మా స్టేట్లో కూడా మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నా ఫ్యాకల్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ. నీల్మ మ్యామ్, ఐ రికగ్నైజ్ యూ. చాలా ఎంకరేజ్ చేశారు మాకు 2008 టైం నుంచి. అండ్ మా మనోజ్ కుమార్ రెడ్డి సార్, మా ట్రిపుల్ హెచ్ఓడి, ఆయన మేము దేవుడు అని పిలుస్తాం యాక్చువల్లీ. అంత ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఉండేది. చాలామంది ఉన్నారు. అండ్ నా వైఫ్ కూడా ఇక్కడ ఫ్యాకల్టీ యాక్చువల్లీ. దాని తర్వాత మేము వెడ్డింగ్ అయ్యి అక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, జస్ట్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.